హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అండ్ ఇక్కడైతే నేను ఈవినింగ్ వచ్చి మార్కెట్‌కి వెళ్ళాననమాట. అండ్ కూరగాయలు అలాగే ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని వచ్చాము. నేను ఎలా కూరగాయలు వాష్ చేశానంటే కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాననమాట పెద్ద టబ్‌లో. ఒక 10 మినిట్స్ అలా వదిలేసాక అన్నీ తీసేసి మళ్ళీ మామూలు నార్మల్ వాటర్తో కడిగేసేసి ఇలా పెట్టేస్తాను. అండ్ ఇక్కడొచ్చి మా కార్తీక్ అప్పుడే నిద్ర లేచాడనమాట. సరే అని బూస్ట్ కల్పించాననమాట వాడికి. అండ్ ఇక్కడ మా మామయ్య గారు వచ్చేసి అంటే మా కార్తీక్ మా మామయ్య గారు ఇద్దరు అన్ని వెజిటేబుల్స్ని తుడిచి నీటి పొడిగుడ్డ పెట్టుకొని తుడుస్తూ ఉన్నారనమాట ఇక్కడొచ్చేసి. అండ్ నెక్స్ట్ నేనైతే ఆ రోజు ఆకుకూర చిరాకు తెచ్చాననమాట. ఒక 2 కట్టలు అలా తెచ్చాను. పుదీనా అంటే ఇక్కడ చూసారా నేను ఈవినింగ్ తెచ్చాను. నైట్ కడిగి ఆరబెట్టే లోపల వాడిపోయినట్టు అయిపోయిందనమాట. అండ్ ఇదైతే పుదీనా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంది. ఇంకా పచ్చడి ఏమైనా చేయాలి. అండ్ కరివేపాకు కూడా నేను కడిగి ఇలా ఆరబెట్టేశాను అనమాట. అండ్ అన్ని పనులు అయిపోగానే ఇది మార్కెట్కి వెళ్ళక ముందు అనమాట. ఆఫ్టర్నూన్ నేను ఇలా ఏదైనా స్టోరీస్ కానివ్వండి, అంటే నా టైం ఏదైనా స్టోరీస్ కానివ్వండి లేదా సాంగ్స్ కానివ్వండి ఏదైనా మూవీస్ కానీ అలా పెట్టుకొని నేను వర్క్ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో అయితే. అండ్ ఇక్కడ ఇంకా పండుగలు వస్తున్నాయి కదా, ఇంకా అన్ని ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే మొత్తం కిచెన్ అనేది క్లీన్ చేసేస్తున్నాను, డీప్ క్లీనింగ్. అండ్ చిన్న చిన్న మనకి బొద్దింకలు ఉంటాయి కదా, ఈ మధ్య అలాంటివి ఎక్కువ అయిపోయాయి ఇంట్లో. అవన్నీ కూడా నేను మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి మనకి ఏమీ అలాంటి చీమలు కానీ బొద్దింకలు కానీ ఏమీ రాకుండా ఉంటాయి అందువల్ల. అండ్ అలాగే పండుగలు కూడా వస్తున్నాయి కాబట్టి నేను మొత్తం కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలా బాక్సెస్ చూపిస్తున్నాను నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడైతే అండి నేను నెలకు ఒకసారి పప్పుల పొడి అలాగే ఇడ్లీ పొడి అన్నీ కొట్టి పెడతాము. మనం పప్పుల పొడి అనేది మామూలు శనగపప్పు, శనగకాయలు సేమ్ క్వాంటిటీ అన్నీ మనం తీసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని మనం మిక్సీ కొట్టేసుకోవడమే. దాంట్లోనే నేను ఏం చేశానంటే మామూలు పప్పుల పొడి కొట్టేసుకొని ఇంకా కొంత బాగా పెట్టుకొని దాంట్లో తెల్లగడ్డలు యాడ్ చేసి తెల్లగడ్డ పొడి అలా అయిపోతుంది అనమాట. ఆ పొడి ఏంటంటే మనకి రైస్కి అలా బాగా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారు నేను బట్టర్ తీసి దాదాపు ఒక 10 ఇయర్స్ అలా అయిపోయింది. 10 ఇయర్స్ నాకు తెలిసి ఏమంటారు 1 మంత్ ఏమో వాడుంటానంటే అసలు చాలా తక్కువ వాడేది. ఎందుకంటే అంటే స్కూల్ ఉన్నప్పుడైతే మనం కరెక్ట్గా వంట అనేది అన్నీ చేసుకోవాలి కాబట్టి చాలా ఫాస్ట్గా చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను క్లిప్స్ వచ్చి మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఓకే నాకైతే అంత యూజ్ అవుతాయి అన్నట్టు అనిపించలేదు అనమాట. ఓకే పర్వాలేదు, చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, అండ్ మనం అలాంటివి ఏదైనా ఫుడ్ కానివ్వండి ఏదైనా స్నాక్స్ కానివ్వండి ఏదైనా సరుకులు వాటికి అలా లాక్ సిస్టమ్ పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి క్లిప్స్. అండ్ ఇక్కడ వచ్చి ఇది నిమ్మకాయ ఊరగాయి అండ్ మామూలు ఉప్పు పసుపు వేసి పెట్టేశారు. చాలా మంత్స్ అయిపోయింది అన్నమాట, కానీ ఇంకా వస్తుంది, చాలా బాగుంది కూడా. అంటే నిమ్మకాయ ఊరగాయకి ఊరంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసాను కదా మొత్తం డీప్ క్లీనింగ్ అనేది అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఒకరోజు ఇది, ఒకరోజు హాలు, ఒకరోజు బెడ్రూమ్ అలా నిదానంగా క్లీన్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి టూత్ పిక్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా కొంచెం ఒక 2 అల్మార్స్ అయితే అలా నేను క్లీన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను.
ఇక్కడైతే అండి ఇప్పుడు దేవుడు అండ్ ఇక్కడ కూడా నేను మొత్తం సర్దుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ అలాగే ఏమంటారు మనం మామూలు పచ్చిపిండి అన్నీ కూడా నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. పోపుల డబ్బాలో పూజ చేసుకునేడానికి చాలా ఈజీగా ఉంటుంది నాకైతే. అందుకనేసి నేను అలా ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే చూసారు కదండి, నేను మొత్తం కూడా సర్దేశాక ఇలా ఒక చిన్న వీడియో అనేది తీస్తున్నాను. ఇవైతే చాలా తక్కువ వాడటం గాజువి, ఎప్పుడో చాలా రేర్ అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు అలా వాడటమే తప్ప. ఇంకా ఇవన్నీ వచ్చి పింగాణి సెట్ అనమాట. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక పక్క స్టీల్ క్యారీ బాక్సెస్ డబ్బాస్ అన్నీ ఇలా పెట్టేశాను. అండ్ ఇవైతే ఈ 6 డబ్బాస్ సరుకులు, అలాగే పూజ దేవుడిది నేను మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను ఎండిపోయిన పూలు ఎందుకు వేసి పెట్టానంటే, మనకి చిన్న చిన్న విగ్రహాలు అలా ఏమైనా ఉంటాయి కదా, అలా మనం ఈజీగా వెంటనే వేసేయకుండా ఇలా వేసి పెట్టామనుకోండి, పూలు అనేది బాగా ఎండిపోయినప్పుడు మనం పడేసేటప్పుడు చెక్ చేసుకొని పడేసుకోవచ్చు అనమాట. విగ్రహాలు ఏమైనా బై మిస్టేక్ పడిపోతాయని అలా జాగ్రత్తగా నేను ఇలా వేసి పెడతాను అంతే అండి. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం కూడా క్లీన్ అయితే చేసేసాను. దాదాపు కిచెన్ క్లీనింగ్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసండి ఈ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఏం చేస్తున్నానంటే, కార్తీక్ నాటకం మీద ఎక్కించేసాను అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫుల్ డస్ట్ డ్రెస్ అయితే. అండ్ మేమిద్దరం కూడా మాస్క్ వేసుకొని మరీ క్లీన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడని కాదండి, మామూలుగా కూడా నేను కర్చీఫ్ అలా కట్టుకొని క్లీన్ చేస్తాను. ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, అలాగే జలుబు చేస్తుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే అప్పుడు అనమాట. అంటే మా వదిన వాళ్ళ పక్కన బాలబడి స్కూల్ ఉంది, అంగన్వాడీ. అక్కడ నన్ను గెస్ట్గా పిలిచారనమాట. అందుకనేసి అక్కడికి వెళ్తున్నాను. అండ్ మనల్ని కూడా ఒక ఫంక్షన్కి గెస్ట్గా పిలుస్తున్నారంటే చాలా హ్యాపీ నాకైతే. అది కూడా మన ఇండిపెండెన్స్ డే రోజు అనమాట. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ నేనేం చేయలేదు, జస్ట్ అలా వెళ్ళేసి ఫ్లాగ్ హాస్టింగ్ చేశానమాట. నా లైఫ్లో నేను మర్చిపోలేనిది అనమాట ఇదైతే. ఫ్లాగ్ హాస్టింగ్ చేసేసి ఇలా అందరికీ చాక్లెట్స్ పంచుతూ, అందరికీ ఒక క్లాస్ అంటే స్కూల్లోనే టీచర్ వచ్చి చిన్న స్పీచ్ లాగా ఇచ్చారు. అండ్ అన్నీ అయిపోయాక ఇలా ఆదిత్య మా కార్తీక్ ఇద్దరిని కూడా పిలిచాను. అండ్ అక్కడైతే చాక్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ కూడా చేసేసామన్నమాట. నాకైతే చాలా సంతోషంగా, అంటే చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నామే కానీ మనం కూడా ఒక ఫంక్షన్కి అలాంటిది ఇండిపెండెన్స్ డే రోజు మనం ఒక గెస్ట్గా వెళ్తామని అయితే నేనైతే ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా హ్యాపీ వేసింది. ఈసారి నా ఇండిపెండెన్స్ డే అయితే ఇలా జరిగిందనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడైతే నేను అందరికీ చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఒక చిన్న స్పీచ్ అయితే కూడా ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళ పేరెంట్స్తో చిన్న ఫోటోషూట్ అయితే జరిగిందనమాట ఇక్కడ. చూసారు కదండి, నాకైతే ఈసారి నా లైఫ్లో మర్చిపోలేని రోజుగా ఇది ఒకటి మిగిలిపోతుందనమాట. అని చూసారు కదా, మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో.